నమస్తే రవిప్రకాష్ గారు. నమస్తే వెంకట్ గారు. సార్ అయితే ఇప్పుడు మనకి ఈ హైడ్రా ఎఫెక్ట్ తర్వాత అసలు తెలంగాణలో మేజర్‌గా తెలంగాణలో ఈ రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా డ్రాప్ అయిన సంగతి అందరూ అనుకుంటుంది. అవును. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్స్ ఎలా నడుస్తున్నాయి సార్? అంటే ఏమైనా పుంజుకుందా? అంటే బిల్డర్స్ ఏమంటున్నారు? కస్టమర్స్ ఏమంటున్నారు? ఎలా ఉంది పరిస్థితి? అవును వెంకట్ గారు. యాక్చువల్‌గా హైడ్రా వచ్చిన తర్వాత క్లయింట్స్ కొంత పానిక్ అయ్యారు. ఈవెన్ రియల్టర్స్ కూడా కొంత పానిక్ అయ్యారు. సో, అది మంచి కోసం తీసుకొచ్చినప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం ఫోర్స్‌బుల్‌గా ఎగ్జిక్యూట్ చేయటం అనేది మన డెమోక్రాటిక్ సిస్టమ్‌లో యాక్సెప్టబుల్ కాదు. రియల్ ఎస్టేట్ రంగం చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఎమోషన్స్‌తో కూడిన రంగం. వేల కోట్ల పెట్టుబడులు, లక్షల లక్షల పెట్టుబడులు. సో, ఏ చిన్న విషయం జరిగినా ఇన్వెస్టర్ భయపడతాడు. సో, అలాంటి పరిస్థితుల్లో ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కొంచెం స్లో డౌన్ అయిన మాట వాస్తవం. స్లో డౌన్ అయింది అనటం కన్నా క్లయింట్స్ అంతా కూడా వెయిట్ అండ్ సీ మోడ్‌లో ఉన్నారు. ఏం జరుగుతుంది చూద్దాము. అంత పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నప్పుడు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందనేది భయం ఉన్నప్పుడు ఇన్వెస్టర్ జనరల్‌గా వెయిట్ చేస్తాడు. అలా వెయిట్ చేశారు. సో, ఈ జరుగుతున్న నష్టం గవర్నమెంట్ అర్థం చేసుకోవటానికి కూడా కొంత సమయం తీసుకుంది. ఫైనల్లీ గవర్నమెంట్ ఓపెన్‌గా చెప్పకపోయినప్పటికీ తగ్గుతున్న రెవెన్యూ గావచ్చు, రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి వస్తున్న వినతులు గావచ్చు, గవర్నమెంట్ కూడా అర్థం చేసుకుంది. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవుతుంది. ఇలా అయితే కష్టమవుతది అనే ఉద్దేశంతో దాన్ని కొంత హైడ్రా విషయంలో మనం వెనక్కి తగ్గిందనటం కన్నా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు దాన్ని. ఎంత అగ్రెసివ్‌గా ఇంప్లిమెంట్ చేశారో దాన్ని, ఆ అగ్రెసివ్ నేచర్‌ని పక్కన పెట్టి, ఒక సిస్టమాటిక్ వే క్రియేట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాసెస్‌లో కొంత హైడ్రా యాక్టివిటీస్ కూడా స్లో డౌన్ అవ్వటం జరిగింది. ప్లస్ ఇది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యం అనేది కూడా గవర్నమెంట్‌కి ఇప్పటికి అర్థమై ఉండొచ్చు. అలా డిమాలిష్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈవెన్ కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా వి డోంట్ నో కింద ఎక్కడ నాలా ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఉందని. సో, ఈ వాస్తవాల్లోకొచ్చారు గాబట్టి, గవర్నమెంట్ రియలైజ్ అయింది కాబట్టి, ఆ బ్యాక్‌వర్డ్ స్టెప్స్ మళ్ళీ ఇన్వెస్టర్స్‌లో కాన్ఫిడెంట్ క్రియేట్ చేయటానికైతే గవర్నమెంట్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. ఆ ఫలితాలు ఇప్పుడు మైక్రో లెవెల్‌లో మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఇంకో 2, 3 మంత్స్‌లో విజిబుల్‌గా రియల్ ఎస్టేట్ నార్మల్ అవుతదని చెప్పొచ్చు. ఓకే. సార్ అయితే ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల మన దగ్గరైతే అంటే తెలంగాణలో కొద్దిగా రియల్ ఎస్టేట్ పడిపోయిన మాట వాస్తవం. అవునండి. సో, దీని ఎఫెక్ట్ అంటే ఇక్కడ హైడ్రా ఉండడం వల్ల ఈ బిజినెస్ అంటే ఇక్కడ కస్టమర్స్ గాని, ఇక్కడ ఇన్వెస్టర్స్ గాని ఏపీకి తరలిపోయిన అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అమరావతిలో? ఇక్కడ ఇన్వెస్టర్స్ అమరావతికి తరలిపోవటం అంటే యెస్ అండి డెఫినెట్‌గా. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లయింట్ సెంటిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్‌లో. ఒక ప్రాంతం వాసి ఇప్పుడు అమరావతి ప్రాంతానికో, విజయవాడ ప్రాంతానికో, లేదంటే గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. సెటిల్ అయిన వ్యక్తి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు తమ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. చెయ్యాలని అందరికీ ఉంటది. దీన్ని క్లయింట్ సెంటిమెంట్ అంటారు. దీనికి అక్కడ ప్రైజెస్ ఎక్కువ గదా! హైదరాబాద్‌లో చాలా డెవలప్‌మెంట్ ఉంది గదా! అంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆ సెంటిమెంటల్ ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తది. అలాగే హైడ్రా వల్ల మీరన్నట్లు ఎందుకు రిస్క్ తీసుకోవాలి? సో, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది గదా! అని కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ డెఫినిట్‌గా ఇక్కడ చేయాల్సిన ఇన్వెస్ట్‌మెంట్స్ అమరావతికి తరలి వెళ్ళటం అయితే జరిగింది. సో, అయితే ఈ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా ఉంది సార్? అంటే పాస్ట్‌కి ఇప్పటికి డిఫరెన్స్‌ని మీరెలా గమనిస్తున్నారు? వెంకట్ గారు లాట్ ఆఫ్ వేరియేషన్ అండి రియల్ ఎస్టేట్‌లో. మనకి జనరల్‌గా రియల్ ఎస్టేట్ తీసుకుంటే 2000s ఆ టైంలో స్టార్ట్ అయింది ఇనీషియల్‌గా. దానికి బిఫోర్ మన ముందు తరం వాళ్ళు ల్యాండ్స్ పర్చేజ్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఉంది. కానీ ఒక కాన్ఫిడెంట్‌గా అంటే తమ ప్రాంతంలో ఉన్న రైతు దగ్గర నుంచి ఏకర్స్ ఎక్కువగా పర్చేజ్ జరిగాయి. ఇది ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ రూపం తీసుకుందో 2000 ప్రాంతం నుంచి తర్వాత 2003, 2004 నుంచి ఇది స్పీడప్ అవ్వటం జరిగింది. 2003, 4లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేసేవాళ్ళంటే ఎవరో చెప్పారు. మనకు తెలిసిన వ్యక్తి వెంచరేశారు. లేకపోతే మన తోటి వ్యక్తి, మన ఫ్రెండో, బంధువో ఫ్లాట్ తీసుకున్నారు. సో, వీళ్ళు కూడా వెళ్లి అక్కడ ఫ్లాట్ తీసుకునేవాళ్ళు. క్లియర్‌గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అనేది ఆటో పైలట్ మోడ్‌లో ఉంది ఆ టైంలో. కొన్ని రంగాలు
సమ్ టైమ్స్ ఆటో పైలట్ మోడ్‌లో ఉంటాయి. పౌల్ట్రీ గావచ్చు, యాక్వా గావచ్చు. ఆ టైంలో ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ప్రైసెస్ పెరుగుతా ఉన్నాయి. 90% ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్ సక్సెస్ అయ్యాయి ఆ టైంలో. సార్ ఇప్పుడు ఆటో పైలట్ మోడ్ అని మీరు అంటున్నారు కదా! ఇది ఏంటి సార్ కొద్దిగా డిస్క్రైబ్ చేస్తారా దాన్ని? ఆటో పైలట్ మోడ్ క్లియర్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ ఉందండి. డెవలప్‌మెంట్ విషయంలో ఇప్పుడు ఆటో పైలట్ మోడ్‌కి రీచ్ అయింది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంది, లేకపోతే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏ క్యాబినెట్ ఉందనేది ముఖ్యం కాదు. ఎవరున్నా లేకపోయినా ఈ డెవలప్‌మెంట్ ఆగిపోదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తానే ఉంటాయి. మనం ఇంకా క్లియర్‌గా మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ తగ్గిపోతాయి. ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి. కానీ ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఆగలేదండి. పెట్టుబడులు వస్తానే ఉన్నాయి. కాకపోతే గవర్నమెంట్స్ మార్కెట్ చేసుకునే విధానంలో కొన్ని గవర్నమెంట్స్ దాన్ని బాగా మార్కెట్ చేసుకుంటే, కొన్ని గవర్నమెంట్స్ మార్కెట్ చేసుకోలేవు. అంతే వేరియేషన్. ఇది ఆటో పైలట్ మోడ్ అంటారు. అలాగే పౌల్ట్రీ గాని, యాక్వా గాని ఒకప్పుడు మీరు యాక్వా తీసుకుంటే ఎవరు యాక్వాలోకెళ్ళినా కోటీశ్వరులయ్యేవాళ్ళు. మీకు తెలిస్తే భీమవరం రైతులు మాకు ఒక హెలికాప్టర్ కావాలి అని డిమాండ్ చేసిన సందర్భాలు యాక్వా రైతులు. అప్పుడు ఐటీ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేసి ఇదంతా మీకు తెలిసిందే. అంటే ఆ టైంలో ఆ ఫీల్డ్‌లోకి ఎవరెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు. 90% ఆఫ్ ద పీపుల్ సక్సెస్ అవుతారు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఆ టైమ్స్‌లో ఎవరెళ్ళినా ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా వందల కోట్లు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు మన హైదరాబాద్‌లో కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా రిటర్న్స్ వచ్చినాయి. దాన్ని ఆటో పైలట్ మోడ్ అంటామండి. సార్ అయితే ఇప్పుడు ఈ వందల కోట్లు, వేల కోట్లు సంపాదించి ఈ డబ్బు మోజులో పడిపోయి కొంతమంది కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే పేర్లు కాదు గానీ కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు మోసాలకు కూడా పాల్పడుతున్నాయి. అంటే ఈ మోసాలు జరగడానికి ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీలు అండ్ రియల్టర్స్ మాత్రమే కారణం అంటారా? రియల్ ఫ్యాక్ట్ ఏంటి ఇందులో? కొంచెం సెన్సిటివ్ థింగ్ వెంకట్ గారు. జనరల్‌గా ఏంటంటే రియల్ ఎస్టేట్, రియల్టర్స్ అనంగానే వాళ్ళని ఈజీగా బ్లేమ్ చేయొచ్చు అనే ఒక కామన్ థింగ్ సొసైటీలో ఉంది. రియల్టర్స్ అంటే మోసం, రియల్ ఎస్టేట్ అంటే మోసం అనేది. నో అండి. అలా ఏం లేదు. వేల మందిని, లక్షల మందిని కోటీశ్వరులను చేసిన రంగమే రియల్ ఎస్టేట్. వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ రిచెస్ట్ పీపుల్ ఎవరు అంటే మీరేం చెప్తారు? రియల్ ఎస్టేట్ అనే టాక్ వినిపిస్తుంది. దోస్ హూ హోల్డ్ రియల్ ఎస్టేట్. ఎవరైతే ల్యాండ్ ఓనర్సో వాళ్ళే రిచెస్ట్. సో, అలాంటి రంగానికి పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు ఇప్పటికి కూడా. అన్ని రంగాల్లో రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్‌లో కూడా రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. జస్ట్ లైక్ దట్ అండి. ఇదేం అర్చక వృత్తి కాదు మంత్రాలు చదవటానికి ఊరికే. రాంగ్ ప్రాక్టీసెస్ అన్నిట్లో ఉంటాయి. రియల్ ఎస్టేట్‌లో కూడా ఉంటాయి. కరెక్ట్‌గా చేసేవాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందండి. మనం ఎవరు ప్రాపర్ కైండ్ ఆఫ్ డాక్టర్ అని సెర్చ్ చేసుకుంటున్నామా లేదా? రియల్ ఎస్టేట్‌లో కూడా అలా చేసుకోవాలి గదా! నేనెప్పుడూ చెప్పేదే హై ఎంట్రీ బ్యారియర్స్‌ని ఎంకరేజ్ చేయండి. హై ఎంట్రీ బ్యారియర్స్‌ని ఎంకరేజ్ చేయండి. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఇది ఒక కొత్త ఇండస్ట్రీ నిజానికి. Yes. మీరన్నట్టుగా ఒక 20, 25 ఇయర్స్ నుంచి మాత్రమే ఇది ఒక Yes. ఇండస్ట్రీ కింద యెస్. వచ్చింది. అయితే దీని మీద పూర్తి అవగాహన అనేది మనకి అంటే జనాల్లో ఉండదు గదా! సో, ఉండదు. అందుకనే వీళ్ళు కరెక్ట్ పర్సన్‌ని గాని, కరెక్ట్ కంపెనీని గాని చూజ్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటా. యెస్. మీరన్నది కూడా కొంత వాస్తవమే. కరెక్ట్ కంపెనీని, కరెక్ట్ పర్సన్‌ని చూజ్ చేసుకోలేకపోతున్నాం. దానికి కొన్ని పద్ధతులున్నాయండి. ట్రాక్ రికార్డ్ చెక్ చేయొచ్చు ఏ కంపెనీదైనా. ఈ మధ్య కాలంలో మనం వింటున్న ప్రీ లాంచ్. ప్రీ లాంచ్‌లో ఎవరు గత 15, 20 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్‌గా బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఎవరు లేరే. కొత్తగా పుట్టగొడుగుల్లాగా వచ్చిన కంపెనీస్ ఉన్నాయి. 1, 2 స్వర్గసీమ, సువర్ణభూమి లాంటి వాళ్ళు కొంతమంది 1, 2 ఉన్నారు అంతే. సో, క్రెడిబుల్ డెవలపర్స్ ఎప్పుడూ కూడా రాంగ్ ప్రాక్టీసెస్ చేయరు. రియల్ ఎస్టేట్ అనేది చాలా టఫ్ జాబ్ అండి. పులి మీద స్వారీలాగా ఉంటది. అన్ని కష్టాలు ఓర్చి వాళ్ళు ఒక మంచి ప్రొడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చినప్పుడు క్లయింట్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఒక మంచి డెవలపర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తే బావుంటది. మీరు ఎవరో చెప్పారు గదా అని. మార్కెట్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ అండి. ప్రైస్ తక్కువకొస్తుంది. ఇప్పుడు మీరు ఈవెన్ ప్రీ లాంచ్‌లో కూడా చూడండి. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఫైనల్‌గా వీళ్ళొచ్చేది అక్కడికే. ప్రైస్ తక్కువకొస్తుంది. లేకపోతే 1 ఇయర్‌లో లక్షలొచ్చేస్తున్నాయి, కోట్లొచ్చేస్తున్నాయి. ఇదే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. క్రెడాయ్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ పెద్దలు చాలా కాలంగా చాలా వేదికల మీద ఇది చెప్తా ఉన్నారు. ప్రైస్ తక్కువంటే బ్లైండ్‌గా బిలీవ్ చేయొద్దు. ప్రాపర్‌గా చెక్ చేసుకోండి అని. కానీ
ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడేమో దాన్ని 100 రకాలుగా వెరిఫై చేస్తారు. తప్పులేదు. యెస్, యూ హావ్ టు డూ దట్. బట్ ఎప్పుడైతే తక్కువకొస్తుందంటారు చూసారా? అప్పుడు అన్నీ మర్చిపోతారు. సో, ఇక్కడ రియల్టర్స్‌ది మిస్టేకే. ఎట్ ది సేమ్ టైమ్ క్లయింట్స్‌ది కూడా మిస్టేకే. ఇది అనటానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఇది మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా ఉంటది. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఎక్స్‌ప్రెస్ చేస్తాను. సరే, అయితే మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో జరిగే మోసాలకి అటు రియల్టర్స్ కారణమే, ఇటు కస్టమర్సే కారణమే, క్లయింట్స్ కారణమే అంటున్నారు. డెఫినెట్‌గా. ఓకే. అయితే మరి అసలు ఒక రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటి? పద్ధతులు ఏముంటాయి? లేకపోతే ఎటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి? రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఇంటి సబ్జెక్ట్. నాకు తెలీదు అంటే నోబడీ కెన్ హెల్ప్. తెలియకపోతే తెలుసుకోవాలి. వెల్త్ క్రియేట్ చేయటానికి ఉన్న ఈజీ వే, ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. యెస్, సమ్ అదర్ ఫీల్డ్స్ ఉండొచ్చు. అలాంటి దాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండి, ఒక ప్లేస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. కొన్ని చెప్తాను. కనెక్టివిటీ. మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్లేస్‌కి కనెక్టివిటీ ఎలా ఉంది? ఎక్కడి నుంచి కనెక్టివిటీ? హైదరాబాద్ సిటీ, కోర్ సిటీ నుంచి కనెక్టివిటీ. ఎకనామిక్ ఇంజన్స్ ఎక్కడ ఉన్నాయి? మన హైదరాబాద్‌లో. ఒక పక్క ఫార్మా హబ్, ఒక పక్క ఐటీ హబ్, ఫైనాన్షియల్ హబ్. ఆ కోర్ ఎకనామిక్ ఇంజన్స్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాం, అంటే ఎంత ట్రావెల్ టైమ్‌లో ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే మనం ఇన్వెస్ట్ చేస్తున్న ప్లేస్‌కి మల్టిపుల్ కనెక్టివిటీ ఏమన్నా ఉందా? అంటే ప్యారలల్ హైవేస్. ఒక హైవేకి 2 ప్యారలల్ హైవేస్ ఉంటాయి. ఆ ప్యారలల్ హైవేస్ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది? ఆ ప్యారలల్ హైవేస్‌లో ఉన్న డెవలప్‌మెంట్స్ కూడా మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. అలాగే పాపులేషన్ డెన్సిటీ, ఎంప్లాయ్‌మెంట్, అక్కడ ఉన్న స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా లో లెవెల్ ఎంప్లాయ్‌మెంటా, మిడ్ లెవెల్ ఎంప్లాయ్‌మెంటా, హై లెవెల్ ఎంప్లాయ్‌మెంటా, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అలాగే అక్కడున్న ఆ భూమి, వాటర్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి అక్కడ? దాన్ని గూగుల్ మ్యాప్స్‌లో మనం చెక్ చేసుకోవాలి. అంతకుముందు ఏమన్నా అక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయా? అలాగే మనం ఇన్వెస్ట్ చేస్తున్న వెంచర్ బయట డెవలప్‌మెంట్స్ ఏంటి? వితిన్ ద వెంచర్ డెవలప్‌మెంట్స్ ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వితిన్ ద వెంచర్ డెవలప్‌మెంట్స్ ఏంటి? ఫ్యూచర్ ఎస్ఈజెడ్స్ ఏమన్నా వస్తున్నాయా ఆ ప్లేస్‌లో? ఐ మీన్ ఎస్ఈజెడ్సే రావక్కర్లేదు. వేరే డెవలప్‌మెంట్స్ ఏమన్నా, ఎకనామిక్ ఇంజన్స్, ఎకానమీని బూస్ట్ చేయగల ప్లేసెస్ ఏమన్నా వస్తున్నాయా అక్కడ? అలాగే అక్కడున్న ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్, మన బేసిక్ రిక్వైర్మెంట్‌కి, అంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్‌కి మనం అసెస్ చేయగలుగుతున్నామా లేదా? మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్‌లో. ఒక ఫ్యామిలీ నివసించాలంటే ఏం కావాలంటే ఒక స్కూల్ కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, అలాగే ఒక సెలూన్ కూడా కావాలి. మైక్రో థింగ్స్‌ని కూడా వదలొద్దు మీరు. ఒక సెలూన్ కావాలి, ఒక గ్రోసరీ స్టోర్ కావాలి, ఒక సూపర్ మార్కెట్ కావాలి. మేక్ ఎ లిస్ట్ అండి. వీటన్నిటిని ఎంత టైంలో మనం అసెస్ చేయగలుగుతున్నాం? ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ కూడా ముందే ప్లాన్ చేసుకోండి. ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాం. మీ రిక్వైర్మెంట్ ఏంటి? 2 ఇయర్స్‌లో సెల్ చేయాలా? 5 ఇయర్స్‌లో సెల్ చేయాలా? ఎంత ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎంట్రీ, ఎగ్జిట్ మీరు ముందు ప్లాన్ చేసుకుంటే మీరు డెమోగ్రాఫిక్స్‌ని న్యాచురల్‌గానే అర్థం ఇది ఇలా చెప్పుకుంటా పోతే ఇంకో 2, 3 అవర్స్ కూడా చెప్పొచ్చు. సో, నేను కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌ని హైలైట్ చేశాను. ఇవన్నీ ఎవరు చేసుకోవాలంటే క్లయింట్ చేసుకోవాలి. లేదంటే మంచి నాలెడ్జ్ ఉన్న రియల్టర్‌నన్నా ఫైండ్ ఔట్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ చేయకుండా మీరెక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే, మార్క్ మై వర్డ్స్ అండి, ప్రాఫిట్స్ కాదు కదా! మీరు పెట్టిన ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా అలాగే ఉంటది. డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. సో, బీ కేర్‌ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్. సరే, అయితే మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మనం ఒక చోట తీసుకున్నాం అనుకోండి, ప్లేస్ గాని, ఒక ల్యాండ్ గాని ఏదైనా. మరి ఇప్పుడు హైడ్రా లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చి గవర్నమెంట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చినా కూడా హైడ్రా లాంటి ఆర్గనైజేషన్స్ వచ్చి అవి ఏం చేస్తున్నాయి, మొత్తం కూల్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు కూడా ఈఎంఐలు కడుతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చేసింది. యెస్. కనీసం ఇప్పటికైనా హైడ్రా అనేది పబ్లిక్‌కి బాగా ఆ కాన్సెప్ట్ అర్థమైందంటారా? హైడ్రా అనేది ఐ డోంట్ నో అండి. పబ్లిక్ అర్థం చేసుకున్నారో లేదో ప్రాపర్‌గా నాకైతే తెలీదు గానీ, ఇప్పుడు హైడ్రా కూల్చిన వాటిల్లో కూడా మేజర్‌లో ఏదో ఒక ఇష్యూ ఉంది. అక్కడ ఏం ఇష్యూ లేకుండా లేదు. సంథింగ్ ఈస్ దేర్. కాకపోతే ఏంటంటే మన ఇల్లు ఆ ఇష్యూస్‌కి మనం అలవాటు పడిపోయింది సొసైటీ. రాంగ్ ప్రాక్టీసెస్ అనేది నార్మల్ ప్రాక్టీసెస్ అయినాయి సొసైటీలో. అలా కూల్చుకుంటూ పోతే హైదరాబాద్‌లో 50% కూల్చాలి యాస్ పర్ రూల్స్.
సో, అసలు ఆ రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్న విషయం క్లయింట్స్‌కి తెలీదా అంటే, నో అండి తెలుసు. బట్ అంటే అది తప్పని నేను అనట్లేదు. ఇక్కడ మిస్టేక్ చేసుకోవద్దు. కొంత ప్రైస్ తక్కువకొస్తుంది గాబట్టి, ఇవాళున్న ప్రైజెస్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఏం కాదనే ఫీలింగ్. ఎందుకంటే ఈ రాంగ్ ప్రాక్టీసెస్ ఎప్పటినుంచో జరుగుతా వస్తున్నాయి. సొసైటీలో నేనొక్కడిని రాంగ్ ప్రాక్టీస్ చేస్తే అది తప్పండి. అందరూ చేస్తున్నప్పుడు అది రాంగ్ ప్రాక్టీస్ ఎలా అవుతది? సో, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో, రూల్స్‌కి అగైనెస్ట్‌గా ఎక్కడ పర్చేజ్ చేయొద్దండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎప్పుడన్నా రిపీట్ అయితే బాధపడాల్సొస్తది. సో, హైడ్రాని ఈ విధంగా అర్థం చేసుకోండి. నెగెటివ్‌గా తీసుకోవటం కన్నా, మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్‌గా చేద్దాము. అప్రూవల్స్ ఉన్నాయంటే, ఆ అప్రూవల్స్‌లో కూడా సంథింగ్ ఎవరో పెట్టాల్సిన సైన్ ఎవరో పెట్టడం ఇప్పుడు అదే కదా! హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పింది. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటున్నారు కరెక్టే. మరి హార్డ్ ఎర్న్డ్ మనీ అన్నప్పుడు అలా ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? మీ దగ్గర ఉన్న అమౌంట్‌కి తగ్గట్టే ఇన్వెస్ట్ చేసుకొని ఉండాల్సిందే కదా! సో, బోత్ సైడ్స్ అండి. దీనంతటికి రెస్పాన్సిబుల్ ఎవరంటే అగైన్ దిస్ గవర్నమెంట్. అప్పుడేం చేస్తా ఉన్నారు? ఈ వైలేషన్స్‌కన్నీ వీళ్ళే కారణం. ఇవాళ మళ్ళీ మిడిల్ క్లాస్ పీపుల్‌ను ఎవరన్నా గానియండి రిచ్ గావచ్చు, మిడిల్ క్లాస్ గావచ్చు. వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. దిస్ ఈస్ నాట్ రైట్ థింగ్ ఫర్ గవర్నమెంట్స్ అండి. అండ్ ఈ మధ్య మన గవర్నమెంట్‌లో నుంచి ఒక పొజిషన్‌లో ఉన్న వ్యక్తే. ఆయన అన్న మాటేంటంటే, మాకు తెలియకుండానే అధికారులు కొన్ని డెసిషన్స్ తీసేసుకున్నారు. కొన్ని కూలగొట్టేసారని ఆయన పేరొద్దు. బట్ ఆయన ఓపెన్‌గానే చెప్పారు ఆ విషయం. మాకు తెలియకుండానే అధికారులు చేసిన పనులు ఇవన్నీ కొన్ని. ఓకే. అంటే అంత డ్రాస్టిక్ మిస్టేక్స్ అయితే మరి చేయకూడదు నిజానికి. గవర్నమెంట్‌కి తెలియకుండానే జరిగిపోయినాయి అనేది కామెంట్ ఆయన చేశారు. చేశారు. ఓకే. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎవరు చేశారో నాకైతే తెలీదు. ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను అర్బన్ డెవలప్‌మెంట్‌కి మినిస్టర్‌ని అనుకుందాం. నా కింద అధికారులు తప్పు చేశారు. నేను రెస్పాన్సిబుల్లే గదా! అధికారులు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు చేసేశారు అంటే నో. ఇక్కడ ప్యాకేజ్ వాళ్ళకే అందుతుంది, నాకు అందుతుంది. సో, ఈ కామెంట్ ఎవరు చేశారో నాకు తెలీదు. జరిగే వాస్తవాలివి. రియల్టర్స్ కూడా సమ్‌టైమ్స్ రాంగ్ ప్రాక్టీసెస్‌కి ఎందుకెళ్తారంటే, అంటే మనం డిప్లొమాటిక్‌గా మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడకూడదు. సో, కొంచెం మన ప్రేక్షకులకు అర్థం అవ్వటం కోసం. రియల్టర్స్‌ని రియల్లీ ఈ పర్మిషన్స్ కోసం, వీటి కోసం అంటే దే ఆర్ సక్కింగ్ దేర్ బ్లడ్. వాస్తవం చెప్పాలంటే, నిజాలు మాట్లాడుకోవాలంటే. మీరు యాస్ పర్ రూల్స్ ఎళ్ళండి, అగైనెస్ట్ రూల్స్ ఎళ్ళండి. అంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా ఎవరికిచ్చేది వాళ్ళకి బ్యాక్ డోర్ అనేది జరగాల్సిందే. లేకపోతే ఏ వర్క్ జరగదు మన సొసైటీలో. అది సెలబ్రిటీ అయినా ఇవ్వాల్సిందే, కామన్ మ్యాన్ అయినా సరే ఇవ్వాల్సిందే. ఎవరైనా ఇవ్వాల్సిందే. చాలా మంది సెలబ్రిటీస్ ఓపెన్‌గా చెప్తున్నారు గదా! వాళ్ళే ఓపెన్‌గా చెప్తున్నారు. ఇది పీపుల్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పీపుల్ అందరూ ఏం మాట్లాడుతా ఉన్నారు? యెస్ చేస్తే చేశారు కరప్షన్. డెవలప్ చేశారా లేదా అనేది మాట్లాడుతున్నారు. మరి రియల్ ఎస్టేట్‌ని కూడా అలాగే తీసుకుంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉంటే ఉన్నాయి. వెల్త్ పెరుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సరే అయితే ఇది మన హైదరాబాద్, తెలంగాణ రియల్ ఎస్టేట్ పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంది సార్? అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే అమరావతిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అమరావతి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అమరావతిని ప్రాపర్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండి. అమరావతి అనేది అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచానికే పాఠాలు నేర్పించబోతుంది. ఇది ఎగ్జాగరేషన్ లాగా ఉంటే ఉండొచ్చు. బట్ అమరావతికి ఆ అవకాశం ఉంది. ఎందుకు ఉందంటే, మనం నగరాలను తీసుకుందామండి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ ఎక్కడ చూసినా చాలా సమస్యలు. ఇప్పుడు ఈ పాడ్‌కాస్ట్ చేయటానికి మీరు ఒక 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. నేను ఒక 2 అవర్స్ ట్రావెల్ చేయాలి. దిస్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్ గదా! ఇప్పుడు అమరావతి న్యూ సిటీగా ఎవాల్వ్ అవుతుంది. అంటే అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటనేది అర్థమైన తర్వాత డెవలప్ చేస్తున్న సిటీ అమరావతి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తూ ఒక ఈజ్ ఆఫ్ లైఫ్, ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రతిదానికి ఈజీ యాక్సెసిబిలిటీ. నాకేది కావాలన్నా నేను హాఫ్ ఎన్ అవర్‌లో అప్రోచ్ అవ్వచ్చు. ఒక మంచి ఎయిర్ ఇంకా చెప్పాలంటే, ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్, హోల్‌సమ్ లైఫ్ స్టైల్ సాధ్యమయ్యే నగరం అమరావతి. ఇది అమరావతికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే న్యూ సిటీ పూర్తిగా బేర్ ల్యాండ్‌లో కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరనొచ్చు వైజాగ్‌లో పెట్టొచ్చు, విజయవాడలో పెట్టొచ్చు. చాలా ఉన్నాయి గదా! వీటి గురించి విమర్శలు. వైజాగ్‌లో పెడితే ఏమవుతదండి? విజయవాడలో పెడితే ఏమవుతది? విజయవాడ ఆల్రెడీ కంజెస్టెడ్.
ఒక గ్లోబల్ సిటీని విజయవాడలో ఎలా డెవలప్ చేస్తారు? ఇరుకు సందుల్లో, ట్రాఫిక్ కంజెషన్‌లో సాధ్యం కాదు కదా! సో, దానికోసమే ఒక బేర్ ల్యాండ్ తీసుకున్నారు. లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ఏరియాని తీసుకున్నారు. ఒక రివర్ సైడ్ ఉన్న ల్యాండ్‌ని తీసుకున్నారు. రివర్ సైడ్ ఉన్న ల్యాండ్‌ని ఎందుకు తీసుకున్నారు అంటే, అమరావతి ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ టూరిజం అట్రాక్షన్ అండి ఇన్ కమింగ్ డేస్. నేను స్వయంగా 2 సైడ్స్ ఆఫ్ కృష్ణా రివర్ ట్రావెల్ చేశాను. లెంగ్తీ రివర్ స్ట్రెచ్. ఈవెన్ విజయవాడ వాసులకు కూడా తెలీదు మనకింత లెంగ్తీ రివర్ స్ట్రెచ్ ఉందని. వరల్డ్ క్లాస్ టూరిజం. ఏ విషయంలో తీసుకున్నా అమరావతి అనేది అద్భుతాలు క్రియేట్ చేయబోతుంది. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే. ఇప్పుడు వస్తున్న వరల్డ్ వైడ్‌గా అమరావతి లాంటి సిటీస్ చాలా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. డెవలప్ చేస్తున్నారు. ఇదేం కొత్త విషయం కాదు. మన ఒక్కళ్ళమే చేస్తుంది కాదు, వరల్డ్ వైడ్‌గా. సింగపూర్ ఎలా డెవలప్ అయింది? ఇప్పుడు సౌదీ అరేబియా ద లైన్ అనే సిటీని డెవలప్ చేస్తా ఉంది. ద లైన్ అనే సిటీలో ప్రయారిటీ ఎవరికో తెలుసండి? దోస్ హూ వాక్ ఆన్ రోడ్స్. వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. సో, అమరావతి కూడా అలాంటి సిటీ. అగైన్ ఐ యామ్ సేయింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచానికి పాఠాలు నేర్పించబోతుంది అమరావతి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సో, అయితే ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సంపద సృష్టించబోతున్నారనమాట ఫ్యూచర్‌లో. 100% అండి. 100%. సరే, అయితే ఈ సంపద, రియల్ ఎస్టేట్‌లో సంపద అనేది మనం ఎలా సృష్టించవచ్చు? యెస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్‌లో ఎవరైనా ఎందుకు ఎంటర్ అవుతారంటే, వెల్త్ క్రియేట్ చేయటం కోసమే ఎంటర్ అవుతారు. అది డెవలపర్ కావచ్చు, మార్కెటింగ్ పర్సన్ కావచ్చు, క్లయింట్ కావచ్చు. ఈ వెల్త్ అంటే వేరియేషన్ ఉందండి వెల్త్‌లో. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్‌లో ఉన్నాను. నేను ఒక 2 క్రోర్సో, 5 క్రోర్సో ఎర్న్ చేశాను రియల్ ఎస్టేట్‌లో. అది వెల్త్ కాదు. 5 క్రోర్స్ ఈరోజు నా దగ్గర ఉన్నాయి. బట్ ఆఫ్టర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఈ 5 క్రోర్స్ ఉంటే ఈ 5 క్రోర్స్‌కి వాల్యూ ఉండదు. తగ్గిపోతది. రియల్ ఎస్టేట్‌లో ఎలాంటి వెల్త్ క్రియేట్ చేయాలంటే అసెట్ బేస్డ్ వెల్త్. ఏకర్ కావచ్చు, స్క్వేర్ యార్డ్ కావచ్చు, స్క్వేర్ ఫీట్ కావచ్చు, కమర్షియల్ ప్లేస్ కావచ్చు, లేదంటే ఏదైనా టూరిజం అట్రాక్షన్ ఉన్న ప్లేసెస్‌లో ఈవెన్ 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న విపరీతమైన రెంటల్ ఇన్కమ్ ఉంటది అలాంటి ప్లేసెస్‌లో. ఇది వెల్త్ క్రియేట్ చేసే పద్ధతి. సో, రియల్ ఎస్టేట్‌లోకొచ్చేది ఇలాంటి వెల్త్ క్రియేట్ చేయటం కోసమే. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా. లక్షలొస్తాయి, కోట్లొస్తాయి అనేది వస్తాయండి. కానీ కోట్లకి, లక్షలకి అవి రావటానికి ఎంత టైం పడుతదో, పోవటానికి కూడా అంతే టైం పడతది. చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. లేదంటే వాటిని హోల్డ్ చేసి పెట్టుకుంటే ఆఫ్టర్ సమ్ టైమ్ దానికి వాల్యూ ఉండదు. సో, దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ వెల్త్. ఇప్పుడు మన ముందు జనరేషన్ తీసుకుందామండి. ఎలా వెల్త్ క్రియేట్ చేశారంటున్నారు. మన ముందు జనరేషన్ ఎలా పర్చేజ్ చేశారండి ల్యాండ్స్? 1 ఏకరు, 2 ఏకర్సో, 50,000కో, 1,00,000కో 1 ఏకర్ పర్చేజ్ చేసేవాళ్ళు మన విలేజెస్‌లో. 1,00,000 కదా అని ఇప్పుడు మీరు అనొచ్చు. అప్పుడు 1,00,000 ఇప్పుడు 1 crore ఉంది. వాళ్ళు పర్చేజ్ చేస్తారు. నేనెలా పర్చేజ్ చేస్తానని మీరంటే నో, నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు 1 crore ఎలాగో అప్పుడు 1,00,000 అలా. 1,00,000 చాలా పెద్ద అమౌంట్ అప్పుడు. కానీ మరి వాళ్ళు ఎందుకు పర్చేజ్ చేశారు 1,00,000 పెట్టి 1 ఏకర్? ఈవెన్ మనకు రిటర్న్స్ ఏమొస్తాయి అనేది కూడా వాళ్ళు ఆలోచించకుండా ల్యాండ్ అక్వైర్ చేసి దాన్ని హోల్డ్ చేసి పెట్టారు. 5 ఇయర్సో, 10 ఇయర్సో, 20 ఇయర్సో తరాల పాటు హోల్డ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా హోల్డ్ చేయబట్టే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్స్ ఒక హ్యాపీ లైఫ్. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్స్‌లో 80% ఆఫ్ ద రిచెస్ట్ పీపుల్ ఇలా వెల్తీ అయిన వాళ్ళే. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తీసుకున్నా, ఈవెన్ ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. అంటే హోల్డింగ్ ద అసెట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఒక 50,00,000 ఇన్వెస్ట్ చేశాను. 6 మంత్స్‌లో నాకు 1 crore ప్రాఫిట్ వస్తదా? ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఎంత పెరిగింది అనేది నో అండి. రియల్ ఎస్టేట్‌లో అసెట్‌ను హోల్డ్ చేయటం చాలా ఇంపార్టెంట్. మీరు కాలిక్యులేట్ చేసుకోక్కర్లేదు. మీరు హోల్డ్ చేసిన రోజు మీ ప్రాపర్టీ వాల్యుయేషన్ పెరుగుతూనే ఉంటది. ఇది ప్రూవెన్ థింగ్. అలా పెరిగినాయే కదా ఈ వెల్త్ అంతా. సో, అసెట్‌ని ఎవరైతే హోల్డ్ చేసుకోగలరో వాళ్ళనే సంపద సృష్టించగలుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, అయితే ఎకోసిస్టమ్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్‌లో మనం ఎకోసిస్టమ్ అంటే ఎలా? ఎకోసిస్టమ్ అంటే రియల్ ఎస్టేట్‌కి లేదంటే ఏ సిటీకైనా కూడా ఎలాంటి సెక్టర్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఎకోసిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎకోసిస్టమ్‌ని క్లియర్‌గా చెప్పాలంటే మన హైదరాబాద్ లాంటి ప్రాంతం ఉందండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే నాట్ ఓన్లీ హైదరాబాద్.
టోటల్ స్టేట్ వెల్ఫేర్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈ రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. దీన్నే ఎకోసిస్టమ్ అంటారు. అంటే ఇక్కడ ఉండే పీపుల్ ప్రవర్తన ఎలా ఉంది, మన బిహేవియర్ కూడా ఎకోసిస్టంలో పార్టే. మనమంతా నెగిటివ్గా మాట్లాడుకుంటా నెగిటివ్ ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటే అది మార్కెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది కూడా ఎకోసిస్టంలో పార్టే. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటే ఎవరైనా ఇన్వెస్టర్ వస్తే వాళ్ళకి రెడ్ కార్పెట్ మన తెలంగాణలో ఒక విఐపి లాగా ట్రీట్ చేస్తాం. ఒక 50,000 crore ఇన్వెస్టర్ ఎవరో వచ్చారండి హైదరాబాద్ని, ఎలా రిసీవ్ చేసుకుంటాం తనని? ఒక దేశాధ్యక్షుడిని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకుంటుంది మన గవర్నమెంట్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఒక ఇన్వెస్టర్ మన సిటీలో అడుగు పెట్టాడంటే ఆయన్ని ఒక దేశాధ్యక్షుడితో సమానంగా ట్రీట్ చేస్తాం. అది ఎకోసిస్టమ్. మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ ఒక టోటల్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఫీల్ అవ్వాలి ఎప్పుడూ కూడా ఒక ఇన్వెస్టర్. నేను ఇన్వెస్ట్ చేసినా, ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేసినా ఏం ఫీల్ అవ్వాలి, ఐఎమ్ సేఫా సెక్యూరా. ఈ ఎకో సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎకో సిస్టమ్ లేకపోతే ఏ సిటీ ముందుకెళ్ళదు, ఏ సెక్టర్ కూడా ముందుకెళ్ళదు. అమరావతి ఈ ఎకో సిస్టమ్ విషయంలో కొన్ని డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి గారే ఓపెన్ అయ్యి బిహేవియర్ మారాల్సి ఉందని చెప్తా ఉన్నారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. సార్ అయితే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇటు క్లయింట్స్ ఉన్నారు, కస్టమర్స్ ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, రియల్టర్స్ ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు దీనిలో మొబిలైజ్ అయి ఉన్నారు. అయితే వీళ్ళందరూ ముఖ్య ఉద్దేశం ఏంటి? డబ్బులు సంపాదించడం ఒక్కటేనా వీళ్ళకి రియల్ ఎస్టేట్లో ముఖ్య ఉద్దేశం వీళ్ళు రావడానికి? నో అండి, రియల్ ఎస్టేట్ని అర్థం చేసుకోవటంలో ఇక్కడే విఫలమవుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది వెల్త్ క్రియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బులు కాదు, అసెట్ బేస్డ్ వెల్త్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఎకానమీకి ప్యారలల్ లైన్. గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేసే హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే సెక్టార్స్లో రియల్ ఎస్టేట్ ఒకటి. అలాగే సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఇన్ దిస్ కంట్రీ, భారతదేశంలో. బిగ్గర్ దెన్ ఐటీ అండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తను ఏదో విఐపి లాగా చూస్తారు, ఒక రియల్టర్ అంటే ఇంకొక లాగా చూస్తారు. బట్ ఇది బిగ్గర్ దెన్ సాఫ్ట్వేర్, ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ ఎస్టేట్ అండి. ఇప్పుడు మనం ఈ వీడియోస్ చేస్తున్నాం, ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం, ఇది ఒక అసెట్టే కదా, ఇది రియల్ ఎస్టేటే. ద రోడ్ వి ట్రావెల్, మార్నింగ్ మీరు ఒక రోడ్డు మీద వచ్చారు, ఒక ఫ్లైఓవర్ మీద ట్రావెల్ చేసి ఉంటారు, లేకపోతే మెట్రోలో వచ్చి ఉంటారు. ఏంటిదండి అది? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్. ఇంకా చెప్పాలంటే ద హాస్పిటల్ యువర్ బోన్, అది రియల్ ఎస్టేట్. ఇంకా చెప్పాలంటే ఫైనల్గా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఈ భూమిని వదిలిపెట్టాల్సింది ఎవరైనా. అప్పుడు మళ్ళీ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి, బర్న్ చేయటానికో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కావాలి, అది కూడా రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ని మనం అర్థం చేసుకుంటే మీరు ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి అగైన్ ఈ భూమిని వదిలిపెట్టేంత వరకు అంతా రియల్ ఎస్టేట్. ఇంకొకటి యాడ్ చేద్దామంటే దీనికి, చాలామంది రియల్ ఎస్టేట్ పడిపోతే, స్లో డౌన్ అయితే ప్రైజెస్ తగ్గిపోతాయి. ఒక విల్లా కొనుక్కుందాం, లేకపోతే ఒక 1000 square yards కొనుక్కుందాం. అండి, నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయితే ఎకానమీ కూడా స్లో డౌన్ అవుతుంది. 100+ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి. అప్పుడు విల్లా కొనటం కాదు, వంకాయలు కూడా కొనలేము, అలాంటి పరిస్థితులు వస్తాయి. సో ట్రై టు అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సార్ అయితే రియల్ ఎస్టేట్లో బిగ్గర్ వ్యూ అంటే మీరు చూసి మీరు చెప్పగలిగే బిగ్గర్ వ్యూ ఏంటి రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్లో బిగ్గర్ వ్యూ అంటే డెవలపర్ సైడ్ నుంచి తీసుకుంటే డెవలపర్ది ఎనారమస్ పొటెన్షియల్ అండి. ఇప్పుడు మన నార్కెడో చైర్మన్గా ఉన్న, సో నేమ్స్ మెన్షన్ చేయొచ్చు, ఎనీథింగ్ పాజిటివ్ కాబట్టి చెప్తాను. నార్కెడో చైర్మన్గా ఉన్న హరిబాబు గారు కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేశారు ఆయన. దానికి ఇంకా క్లియర్గా వెళ్తే లెంగ్తీ అవుతుంది ఆయన వెంచర్స్ గురించి అన్నీ మాట్లాడుకుంటే. ఈవెన్ ఆయన దగ్గర చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ సంస్థలు, అంటే కొన్ని సంస్థలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈయన దగ్గర కొన్న ఒక్క ప్రాపర్టీని ఈరోజు వాళ్ళని కోటీశ్వరులను చేసింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్బరాజు గారు, ఇలా చెప్తే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. కొన్ని లక్షల మందిని కోటీశ్వరులు చేసిన డెవలపర్స్ మన హైదరాబాద్లో ఉన్నారు, ఇండియా వ్యాప్తంగా ఉన్నారు. నిరంజన్ హీరానందన్ లాంటి వాళ్ళు,
సో డెవలపర్స్ది చాలా బిగ్ స్కోప్. వాళ్ళు ప్రాఫిట్స్ చేసుకోవటం కాదు, కొన్ని లక్షల మందిని కోటీశ్వరులను చేస్తున్నారు. అలాగే ఇంకొక స్టేక్ హోల్డర్ని తీసుకుందాం, మార్కెటింగ్ పర్సన్. మార్కెటింగ్ పర్సన్ అనేప్పటికీ మనం కొంత చిన్న చూపు ఉంటుంది. బట్ నో అండి, రైట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ పర్సన్ మీకు వెల్త్ క్రియేట్ చేయగలడు. ఎందుకంటే ఎక్కడ ప్రాపర్ ఇన్వెంటరీ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రైస్ గ్రోత్ అవుతుంది, అగైన్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీసేల్ చేయాలి, చేయగల క్యాపబిలిటీ ఆ మార్కెటింగ్ పర్సన్కే ఉంటుంది. వీళ్ళు ప్రాపర్గా ఉంటే చాలా కుటుంబాల్లో వెల్త్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అంటే తన క్లయింట్ యొక్క నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేయగలడు ఈ మార్కెటింగ్ పర్సన్. వాళ్ళ చిల్డ్రన్ యొక్క భవిష్యత్తుని సెక్యూర్ చేయగల క్యాపబిలిటీ ఈ మార్కెటింగ్ పర్సన్స్కి ఉంటుంది. సో మార్కెటింగ్ పర్సన్ అలాగే క్లయింట్స్ విషయానికి వస్తే క్లయింట్స్కి కూడా బిగ్గర్ పాసిబిలిటీస్ ఉన్నాయండి. ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పారామీటర్స్ని బేస్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే వాళ్ళ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని వాళ్ళు సెక్యూర్ చేసుకోవచ్చు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అందరం రిటైర్ అవుతామండి. ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్ ఇన్కమ్ అందరికి ఉండదు. సో దాన్ని ఇంకొక ఇన్కమ్తో మనం రెక్టిఫై చేయాలి. సో మన ఇన్కమ్ ఆగిపోయిన రోజు మనం ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్, లేకపోతే మన కొన్న భూమిలో ఒక వేర్ హౌస్, ఒక గోడౌన్, లేదంటే అది సెల్ చేస్తే ఒక లంసమ్ మనీ, ఇలా మీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. మీ తర్వాత 3-4 తరాల వరకు కూడా వాళ్ళ లైఫ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఇది బిగ్గర్ వ్యూ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి. అలాగే గవర్నమెంట్స్ నడవాలి అంటే రియల్ ఎస్టేట్ కూడా ఫ్లరిష్ అవ్వాలి. కొన్ని రంగాలు మంచిగా ఫ్లరిష్ అయితేనే గవర్నమెంట్స్ కూడా ముందుకెళ్తాయి. దానిలో రియల్ ఎస్టేట్ ఒకటి. ఇంకా ఇలా చెప్తే జీడిపి అని ఇవి రకరకాలు ఉన్నాయండి. ఈవెన్ కంట్రీ ఫ్లరిష్ అవ్వాలన్నా కూడా రియల్ ఎస్టేట్ ఫ్లరిష్ అవ్వాలి. ఇది నేను చెప్తుంది కాదండి, నిరంజన్ హిరానందాని ఇలాంటి బిగ్ రియల్టర్స్ కూడా చెప్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్స్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, అయితే ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే కూడా మనకి రియల్ ఎస్టేట్ అనేది బాగా ఉండాలనేది మీరు చెప్తున్నారు. 100%. అయితే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ సెటప్కి ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెటప్కి డిఫరెన్స్ ఏముంది సార్? ఒకప్పుడు ప్రాక్టీస్కి ఇప్పుడు ప్రాక్టీస్కి అంటే చాలా ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి కదా. ఎస్, ఒకప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అన్ని రంగాల్లాగానేనండి. ఒకప్పుడు ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఉండేది, ప్రతి రంగంలో కూడా క్రెడిబిలిటీ ఉండేది. రాంగ్ ప్రాక్టీసెస్ చేయడానికి భయపడేవాళ్ళు. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకొక రంగం కావచ్చు. బట్ ఈ గ్లోబలైజేషన్లో మనీకి వెల్త్కి పెరుగుతున్న వాల్యూలో సో ఎవ్రీబడి నీడ్స్ వెల్త్ అండి. ఆ వెల్త్ లేకపోతే మిమ్మల్ని సొసైటీలో ఒక మనిషిగా క్యాల్కులేట్ చేసుకోరు. సో దట్స్ ద ఫ్యాక్ట్. సో ఆ వెల్త్ క్రియేషన్లో కొన్ని రాంగ్ ప్రాక్టీసెస్ వైపు వెళ్ళటం జరిగింది. అన్ని రంగాల్లాగానే రియల్ ఎస్టేట్లో కూడా రాంగ్ ప్రాక్టీసెస్ పెరిగినాయి. ఈ రాంగ్ ప్రాక్టీసెస్ పెరిగినప్పుడు క్లయింట్స్లో అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంది. సో వాళ్ళు కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలి, రైట్ వేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది చూస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్లో వచ్చిన మార్పులు అవి. ఒకప్పుడు ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండేది, ఇప్పుడు ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ మిస్ అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలంటే మెల్లిగా కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతుందండి రియల్ ఎస్టేట్. అంటే లో ఎంట్రీ బ్యారియర్స్కి అవకాశం ఉండదు ముందు. ఇంతకుముందు ఎవరు కావాలంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొచ్చు. కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఇంటికి ఒక రియల్టర్ ఉంటాడు, అందరూ రియల్ ఎస్టేటే. బట్ ఆ వాతావరణం నుంచి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. పర్టికులర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఈ రోజున కార్పొరేట్ సెక్టర్ మేజర్ రోల్ తీసుకుంటుంది. పర్టికులర్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తీసుకుంటే పాన్ ఇండియా బిల్డర్స్ ఎంటర్ అవుతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు రియల్ ఎస్టేట్ జర్నీ సాగుతూ ఉంది. ఇది రియల్ ఎస్టేట్లో వస్తున్న మార్పులు అండి. ఈ మార్పులను గమనించి డెవలపర్ అయినా, బిల్డర్ అయినా, మార్కెటింగ్ పర్సన్ అయినా అప్డేట్ అయితేనే సక్సెస్ అవుతారు, లేదంటే ఇట్ మే లీడ్ టు ఫెయిల్యూర్. సార్, అయితే గవర్నమెంట్ పాలసీస్ ఏమన్నా మనకి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అంటే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పాలసీ ఏదైనా చెప్పగలుగుతారా మీరు? గవర్నమెంట్ పాలసీ. ఎస్ అండి, గవర్నమెంట్ బాగా ఇంపాక్ట్ చేసిన పాలసీ అమరావతి ఈ మధ్యకాలంలో. సో అమరావతి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీలో ఒక మంచి పాలసీ తీసుకొచ్చింది. సో ఆ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని అద్భుతంగా వరల్డ్ వైడ్గా మార్కెట్ చేశారు. దానివల్ల ఏమైంది,
కొత్త స్టేట్‌లో ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే తక్కువ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్టేట్‌లో కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. రిలయన్స్ నుంచి, అదానీ నుంచి, టాటాస్ నుంచి, ఎన్‌టీపీసీ నుంచి, ఎన్‌హెచ్‌పీసీ నుంచి, ఆర్సిలరీ మిట్టల్ నుంచి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను ఫ్యూవే చెప్పాను. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు ఇలా పెట్టుబడి పెట్టారు. ఇదంతా అందరికీ తెలిసిందే. ఈవెన్ డీపీఆర్స్ ఆర్ రెడీ. ఇది ఎలా ఇన్ని పెట్టుబడులు ఎలా సాధ్యమైనాయి అంటే పాలసీ, ఫ్రేమింగ్ ఆఫ్ పాలసీ. అక్కడున్న సీఎం దానిలో ఎక్స్‌పర్ట్ మనందరికీ తెలిసిందే. ఒక మంచి పాలసీ ఫ్రేమ్ చేయగలిగారు. ఫ్రేమ్ చేయటం కాకుండా దాన్ని ప్రాపర్‌గా మార్కెట్ చేయగలిగారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే ఏఐ విషయంలో వరల్డ్ వైడ్‌గా రోడ్ షోస్ కండక్ట్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఇండియాలో ఏ స్టేటు ఇనిషియేటివ్ తీసుకోలేదు. బట్ మన గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏఐ సమిట్ హైదరాబాద్‌లో మనం కండక్ట్ చేసుకున్నాం. ఏఐ సమిట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినాయా లేవా అంటే చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినాయండి. ఈవెన్ డీపీఆర్స్ ఆర్ రెడీ. ఎంఓయూస్ ఆర్ రెడీ. ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదంటే యూఎస్‌లో ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఎలక్షన్స్ టైంలో పెట్టుబడులు బయటకు వెళ్తే అది నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. దానివల్ల ఆగింది. రేపు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ పెట్టుబడులు హైదరాబాద్‌కి రాబోతున్నాయి. ఒక న్యూ జాబ్ మార్కెట్ క్రియేట్ అవ్వబోతుంది. సో, ఇది ఒక ట్రాన్సాక్షనల్ చేంజ్ అండి. రేవంత్ రెడ్డి గారు సాధించిన అద్భుతం ఇది. బట్ పొలిటీషియన్స్ పేరు చెప్తే అగైన్ అది వేరే దానికెళ్తది. బట్ మన గవర్నమెంట్ సాధించిన అద్భుతాన్ని మనం చెప్పుకోవటంలో తప్పులేదు కదా! అది విజిబుల్ ఇంపాక్ట్ మనం అతి త్వరలోనే చూస్తాం. సో, 2 తెలుగు రాష్ట్రాలు పాలసీ మేకింగ్, పాలసీ మార్కెటింగ్, పాలసీ ఎగ్జిక్యూషన్‌లో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు నిజంగానే మనకి అమరావతికి అంటే ఇదొక ఫైనల్ క్వెషన్. యెస్ అండి. అమరావతికి నిజంగానే బయట నుంచి ఇన్వెస్టర్స్ వస్తున్నారా? 100% వస్తున్నారండి. బయట నుంచి ఇన్వెస్టర్స్ అంటే మీకు కనిపిస్తానే ఉంది కదా! చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ రెన్యూవబుల్ ఎనర్జీలో చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినాయి. అలాగే డ్రోన్ ఇండస్ట్రీలో హబ్బే అనౌన్స్ చేశారు వాళ్ళు. అలాగే అన్నిటికి మించి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇస్తా ఉంది. ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్ ఫండ్స్ ఇస్తా ఉంది. సో, ఇవన్నీ బయట నుంచి ఇన్వెస్ట్‌మెంట్సే కదా! ప్లస్ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో నాకే ఈరోజు యూఎస్ నుంచో ఔట్‌సైడ్ ఆఫ్ ది కంట్రీ నుంచి 3, 4 కాల్స్ వస్తాయి ప్రతిరోజు. ఈరోజు కూడా మార్నింగ్ నేను ఒక 2 కాల్స్ మాట్లాడాను. అమరావతికి చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ ఎన్ఆర్ఐస్ నుంచి రాబోతుందండి. ప్లస్ చిన్న చిన్న ఐటీ కంపెనీ చాలామంది ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ దే ఆర్ షిఫ్టింగ్ హియర్. ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే పీపుల్ కూడా షిఫ్ట్ అవుతా ఉన్నారు ఇక్కడి నుంచి. యెస్. నేను డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను ఈ మధ్య కాలంలో. బట్ వి కాంట్ స్పెల్ ఔట్ ద నేమ్స్. ఒకటి చెప్తాను. ఏవీకే చౌదరి గారు అల్కానంద రివర్ ఫ్రంట్. ఆయన ఎక్కడ బెంగుళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన అమరావతి షిఫ్ట్ అయిపోయారు. బెంగుళూరు నుంచి. ఇలా చాలామంది బయట ప్రదేశాల నుంచి అమరావతికి షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండి. బిలీవ్ ఇన్ అమరావతి. అమరావతిలో బిలీవ్ చేస్తే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు బి ద వ్యూవర్స్, యెస్, ఇట్స్ యువర్ విష్. థ్యాంక్ యూ సార్. అయితే బిలీవ్ ఇన్ అమరావతి అనే ఒక ట్యాగ్ లైన్‌తో మనం ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. యెస్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి.